హాయ్ అండి. వెల్కమ్ టు మనసుని తాకే కథలు. ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకొచ్చేసానండి. ఇది ఫాస్ట్‌గా వస్తుంది. కానీ మరీ ఎక్కువేం రాదులెండి. మినిమమ్ ఒక 10 బిలో పార్ట్స్‌లోనే అయిపోతుంది. సో, ఎవరైనా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నగరంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త అయిన శరత్ గారి మహల్ లాంటి బంగ్లా ఆ రోజు ఒక కొత్త వెలుగుతో నిండిపోయింది. ఆయన ఒక్కగానొక్క కొడుకు విహారీ అమెరికాలోని టెక్సాస్ ఆస్టిన్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకుని 4 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గడ్డపై కాలు మోపబోతున్నాడు. రాగానే కొద్ది నెలల్లోనే తమ బిజినెస్ సామ్రాజ్యానికి సీఈఓగా విహారీ బాధ్యతలు తీసుకోబోతున్నాడని ఆ ఆనందంలో శరత్ గారు, ఆయన భార్య మధురవాణి గారు కొడుక్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సన్నద్ధమవుతున్నారు. బంగ్లా మెయిన్ డోర్ నుంచి లోపలి హాల్ వరకు రకరకాల విదేశీ, దేశీయ రంగురంగుల పూల తోరణాలు, గాలికి సువాసనలు వెదజల్లే మల్లెలు, గులాబీలు పందిళ్లు అల్లి ఉన్నాయి. సాయంత్రం వేళ కావడంతో ఇల్లంతా అమర్చిన డిజైనర్ ఎల్ఈడి లైట్స్, కాంతివంతమైన క్రిస్టల్ చాండిలియర్లు వెలుగులు చిమ్ముతూ చూసేవారి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. కారు దిగి లోపలికి అడుగుపెట్టే ప్రతి అంగుళం ఒక రాజభవనాన్ని తలపిస్తూ ఉంటుంది. పనివాళ్లకు వరుసగా ఆర్డర్లు వేస్తూ డెకరేషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటున్న శరత్ గారిని చూసి పూల బొకేని టేబుల్ పై సర్దుతున్న మధురవాణి గారు సన్నగా నవ్వుకున్నారు. ఏమండి, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా నిలబడ్డం లేదు. పని వాళ్ళు చూసుకుంటారు కదా, కాస్త మీరు కూర్చోవచ్చు కదా అంది మధురవాణి గారు పట్టుచీర కొంగును సర్దుకుంటూ. శరత్ గారు మాత్రం నవ్వుతూ భార్య వైపు వచ్చి హాల్లో ఉన్న పెద్ద సోఫాలో కూర్చుంటూ, ఏంటో మధురా, బిజినెస్ లో వందల కోట్ల డీల్స్ పైన సైన్ చేసేటప్పుడు కూడా నా గుండె ఇంత వేగంగా కొట్టుకోలేదు. మన విహారీ 4 ఏళ్ల తర్వాత వస్తున్నాడంటే నాకు ఎంతో ఎక్సైట్మెంట్ గా ఉంది. వాడు అమెరికా వెళ్ళినప్పుడు చిన్న పిల్లాడిలా ఉన్నాడు. ఇప్పుడు ఎంఎస్ చేసి రేపు మన కంపెనీకి సీఈఓ కాబోతున్నాడు. వాడి రాక నాకేదో కొత్త ఉత్సాహాన్నిస్తోంది తెలుసా అన్నారు కళ్ళల్లో గర్వం మెరుస్తుండగా. నాకు మాత్రం తక్కువగా ఉందా ఏంటి? పొద్దున్నుండి వాడికి ఇష్టమైన పిండి వంటలు, స్వీట్స్ దగ్గరుండి చేయించాను. చిన్నప్పుడెప్పుడు నా వెనకాలే తిరిగేవాడు. నేను తినిపిస్తేనే తినేవాడు. అమెరికా వెళ్ళాక ఫోన్లో మాట్లాడటమే తప్ప సరిగ్గా కళ్ళారా చూసుకోలేకపోయాను. ఈరోజు వాడిని చూడగానే గట్టిగా హత్తుకోవాలండి అంటూ మధురవాణి గారు కళ్ళు ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లుతాయి. ఏంటో మధురా, మీ అమ్మల ప్రేమ ఎప్పుడు ఇంతే. వాడొస్తున్నది మన దగ్గరికే కదా. పైగా ఇంకొద్ది రోజుల్లోనే మన ఇండస్ట్రీస్ బాధ్యతలన్నీ వాడి చేతుల్లో పెట్టి నేను కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. మన బిజినెస్ సామ్రాజ్యాన్ని వాడికంటే బాగా ఎవరు నడపగలరు చెప్పు అని శరత్ గారు ఆప్యాయంగా భార్య చేయి పట్టుకున్నారు. అవునండి. మీ కష్టాన్ని, మీ పేరు ప్రఖ్యాతలని వాడు మరింత ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం నాకుంది. కానీ ముందు వాడిని రానివ్వండి. అప్పుడే అన్ని బాధ్యతలు ఒకేసారి వేయకండి. పాపం పిల్లాడింకా చిన్నోడే. ఆడిటోరియం లాంటి ఈ ఇల్లంతా ఇప్పుడు వాడి నవ్వులతో, అల్లరితో కళకళలాడిపోవాలనే నా కోరిక అంటూ హాల్ డెకరేషన్ వైపు మితంగా చూస్తారు మధురవాణి గారు. అంతలోనే బయట శబ్దం రావడంతో, సార్, బాబుగారి కారు గేట్ లోపలికొచ్చింది అని సెక్యూరిటీ కాంకోంలో చెప్పగానే శరత్ గారు, మధురవాణి గారు ఒక్కసారిగా లేచి ముఖంలో 1000 వాట్ల వెలుగుతో హారతి పళ్ళెం పట్టుకుని ప్రధాన ద్వారం వైపు అడుగులు వేశారు. కొడుకు రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రుల వైపు డ్రైవర్ రాము కారు తలుపు వేగంగా తీసి కంగారుగా పరిగెత్తుకుంటూ రావడం చూసి శరత్ గారి కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. గుండెల్లో ఏదో తెలియని అపశృతి చేరినట్లయింది. ఏమైంది రాము, అంత కంగారుగా వస్తున్నావు? అవును, నువ్వే వచ్చావు. మరి మన విహారీ ఏడి అని ఆందోళనగా అడిగారు శరత్ గారు.
రాము అన్న అతను డ్రైవర్గా పనిచేస్తూ ఇప్పుడు రొప్పుతూ భయంతో వణుకుతున్న గొంతుతో, సార్, మన అబ్బాయి గారికి ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తుంటే దారిలో పెద్ద యాక్సిడెంట్ అయిందట సార్. నేను వెళ్ళేటప్పటికే ఆయన క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు సిటీ ఔట్‌కట్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అని చెప్పగానే మధురవాణి గారి చేతిలో ఉన్న హారతి పళ్ళెం చేతులు వణికి గల్లున కింద పడిపోయింది. హారతి కర్పూరం ప్రమిద నేలపాలైంది. అయ్యో! నా కొడుకు, నా విహారీ అంటూ మధురవాణి గారు గుండెలు పగిలేలా అరుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంటే శరత్ గారు కంగారుగా భార్యని పట్టుకుంటారు. కొడుక్కి ఏమైందో అన్న భయం, భార్య పరిస్థితి చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కొన్ని క్షణాలు భార్యను ఓదార్చి మనసుని రాయి చేసుకుని కష్టంగా ఆమెను పట్టుకుని ఇంకో కారులోకి ఎక్కించి హాస్పిటల్‌కి వేగంగా స్టార్ట్ అవుతారు శరత్ గారు. కార్ రోడ్డు మీద రాకెట్‌లా దూసుకుపోతుంటే మధురవాణి గారు కన్నీళ్లతో, దేవుడా! నా కొడుక్కి ఏమీ కాకూడదు దేవుడా! 4 ఏళ్ల తర్వాత వస్తున్నాడని మురిసిపోయానే అని విలపిస్తూనే ఉంటారు. శరత్ గారు ఆమె చేతిని పట్టుకొని ధైర్యం చెప్తున్నా ఆయన మనసులోనూ వేల అనుమానాలు తొంగిచూస్తున్నాయి. తీరా హాస్పిటల్‌కి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. రిసెప్షన్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, మా బాబు విహారీ శరత్ అని అడగగానే, సార్, ఆయన్ని ఆల్రెడీ ఇక్కడే ఎవరో జాయిన్ చేశారు. పరిస్థితి కొంచెం సీరియస్‌గా ఉండడంతో థర్డ్ ఫ్లోర్ ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పింది రిసెప్షనిస్ట్. ఆ మాట వినగానే దంపతులిద్దరి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఆలస్యం చేయకుండా ఇద్దరూ పరిగెత్తుకుంటూ లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్ కి వెళ్తారు. ఐసీయూ బయట రెడ్ కలర్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ కింద ఉన్న బెంచ్ మీద ఒక అమ్మాయి 2 చేతుల్లో మొహాన్ని దాచుకుని గట్టిగా ఏడుస్తూ కనిపిస్తూ కూర్చుంటుంది. ఆమె బట్టల మీద అక్కడక్కడ రక్తపు మరకలు కూడా ఉన్నాయి. శరత్ గారు, మధురవాణి గారు కంగారుగా ఆమె దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అడుగుల చప్పుడు విని ఆ అమ్మాయి కన్నీళ్లతో తలపైకెత్తి చూస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, అమెరికాలో విహారీతో పాటు చదువుకున్న అతని బెస్ట్ ఫ్రెండ్. ఆమెను చూడగానే శరత్ గారు ఒక్కసారిగా గుర్తుపట్టేసి దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రియా, విహారీ ఎక్కడున్నాడమ్మా? అసలు ఏమైందిరా వాడికి? అంటూ కంఠం తడారిపోతుండగా ఏడుస్తూ అడిగారు. మధురవాణి గారు కూడా పకడ్బందీగా ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఎవరో అంతగా తెలియకపోయినా కొడుకు మీద ఉన్న ప్రాణంతో, విహారీ, విహారీకి ఎలా ఉందమ్మా? నా కొడుక్కి ఏమీ కాలేదు కదా? నాతో మాట్లాడతాడా అమ్మా? వాడెక్కడున్నాడిప్పుడు? అంటూ కన్నీళ్లతో ఆ అమ్మాయి చేతులు పట్టుకుని దేవురించినట్టే అడుగుతూ ఉంటారు. కాని ప్రియ తన ఏడుపును అతి కష్టం మీద ఆపుకుంటూ వణుకుతున్న గొంతుతో, నాకు కూడా ఏమీ తెలియడం లేదు అంకుల్. ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తుంటే ఒక్కసారిగా ఒక పెద్ద ట్రక్ వచ్చి డివైడర్ దాటి మరి విహారీ ఉన్న కారుని గుద్దేసింది. నేను ఆ వెనకే ఇంకో కారులో ఉన్నాను. విహారిని లోపలికి తీసుకెళ్లి చాలా సేపు అయింది అంకుల్. డాక్టర్ గారు ఇంకా బయటికి రాలేదు. నాకు కూడా చాలా భయంగా ఉంది అంకుల్ అంటూ ఐసీయూ తలుపుల వైపు చూపిస్తూ బావురుమని ఏడుస్తుంది. ఆ మాటలు విన్నాక ఇక ఇంకేమనాలో, ఏం చేయాలో తెలియక శరత్ గారు, మధురవాణి గారు అక్కడే నిశ్చేష్టులై ఉండిపోయారు. ఐసీయూ బయట ఆ సుదీర్ఘమైన నిశ్శబ్దంలో దంపతులిద్దరూ తమ కొడుకు ప్రాణాల కోసం దేవుడికి దండం పెట్టుకుంటూ డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ఒక పెద్ద అగ్నిపర్వతమే బద్దలవుతోంది. తమ పంచ ప్రాణాలని ఒక్కగానొక్క కొడుకు మీదే పెట్టుకున్నారు శరత్ దంపతులు. 4 ఏళ్ల తర్వాత తమ కళ్ళ ముందుకు సంతోషంగా తిరిగొస్తాడు అనుకున్న కొడుకు ఇప్పుడు ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తమ జీవిత ఆశలన్నీ కళ్ళ ముందే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నట్టు అనిపిస్తోంది ఆ కన్న పేగులకి. గంట తర్వాత ఐసీయూ తలుపులపైన ఉన్న ఆపరేషన్ లైట్ ఆగిపోయింది. లోపల నుంచి ముందుగా 2 నర్సులు, ఆ వెనకే మాస్కులు తీస్తూ 2 డాక్టర్లు బయటికి రావడం చూసి శరత్ గారు, మధురవాణి గారు, ప్రియా ముగ్గురు ఒక్కసారిగా వాళ్ళ చుట్టూ చేరిపోయారు. డాక్టర్, మా విహారికి ఎలా ఉందండి? నా కొడుకు క్షేమంగానే ఉన్నాడు కదా? అంటూ మధురవాణి గారు ఏడుస్తూ
చేతులు పట్టుకుని ఆతృతగా అడిగారు. వాళ్ళ కంగారు చూసిన డాక్టర్లు కొంచెం నెమ్మదిగా మాట్లాడుతూ, చూడండి, పేషెంట్‌కి ఆపరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది చాలా మేజర్ యాక్సిడెంట్. అతని తలకి, కాళ్ళకి, చేతులకి దెబ్బలు చాలా డీప్‌గా తగిలాయి. కాబట్టి ఇప్పుడే మేమేమీ చెప్పలేము. ఒక 24 హవర్స్ గడిస్తే తప్ప రిస్క్ దాటిందో లేదో తెలీదు. అయినా పెద్దగా కంగారు పడకండి. ఆపరేషన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయింది. కానీ పేషెంట్ కోమాలోకి వెళ్లకుండా తెలివిలోకి రావడం అనేది మాత్రం ఇంకా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ మాటలు వినగానే వాళ్ళ గుండెల్లో మళ్ళీ రైళ్లు పరిగెత్తడం మొదలవుతాయి. అసలు ఆ రోజంతా అన్నం, నీళ్లు కూడా మర్చిపోయి ముగ్గురు ఆ ఐసీయూ బయట నిలబడి ఆ 24 గంటలు ఎలా గడిపారో కూడా వాళ్ళకే తెలియదు. క్షణమొక యుగంలా గడుస్తుంది. నిద్ర లేదు. ప్రాణాలన్నీ ఐసీయూ గదిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. 2 రోజుల తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చి విహారిని చెక్ చేసి బయటికి వచ్చి, బాడీ రికవర్ అవుతోంది. అన్నీ స్టేబుల్‌గా ఉన్నాయి. రేపటికల్లా మీ అబ్బాయికి తెలివొచ్చేస్తుంది. మీరు వెళ్లి ఇప్పుడు చూడొచ్చు అని చెప్పినప్పుడే వాళ్ళ మనసులు కాస్త తేలిక పడతాయి. ఆ మాట వినగానే సంతోషం పట్టలేక మధురవాణి గారు, ప్రియ ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తారు. దూరం నుంచే చూసి మళ్ళీ వచ్చేస్తారు. మరుసటి రోజుకి విహారీకి కొద్దిగా తెలివి వస్తుంది. డాక్టర్ పర్మిషన్ కూడా ఇవ్వడంతో ముగ్గురు వెళ్లి మెల్లిగా లోపలికి వెళ్తారు. విహారీ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. కానీ చుట్టూ ఉన్న వెలుతురు, మనుషులు అంతా బ్లర్‌గా కనిపిస్తుండడంతో కళ్ళను పూర్తిగా తెరవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. తలకి, కాళ్ళకి, చేతులకి పెద్ద పెద్ద బ్యాండేజ్‌లు, కట్లతో అమర్చిన ఐవీ ఫ్లూయిడ్స్ మధ్య ఉన్న కొడుకును చూసి మధురవాణి గారి గుండె పగిలిపోయినంత పనవుతుంది. ఆమె ఇంకా ఆగలేక వెంటనే కొడుకు పక్కకు వెళ్ళిపోయి, విహారీ, నాన్నా, ఎలా ఉన్నావురా? 4 ఏళ్ల తర్వాత ఇంటికొస్తున్నావని మేము మురిసిపోయేలోపే దేవుడిలా చేశాడేంటిరా? ఇప్పుడు నీకెలా ఉందయ్యా? అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని విలపిస్తూ అడుగుతూ ఉంటారు. శరత్ గారు మెల్లిగా భార్య భుజం పట్టుకుని పక్కకి జరుపుతూ, మధురా, కొంచెం వాడికి టైం ఇవ్వు. ఇప్పుడే కదా కళ్ళు తెరిచాడు. వాణ్ణి కంగారు పెట్టకు అని సర్ది చెప్తూ ఉంటారు. కానీ విహారీ మాత్రం తన కళ్ళని చాలా కష్టంగా ఓపెన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న ఆ ముగ్గురిని చూస్తూ కనుబొమ్మలు ముడిచి వింతగా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. అతనికి వాళ్ళెవరో గుర్తుపట్టలేనట్టు ఆ చూపుల్లో ఏదో పెద్ద శూన్యం కనిపిస్తూ ఉంటుంది. ప్రియ మాత్రం గుండెల్లో కంగారుతో అతని వంకనే భయంగా చూస్తూ ఉంటుంది. విహారీ అంటూ వణుకుతున్న గొంతుతో కళ్ళ వెంట నీళ్లు ఆరుతుండగా మెల్లిగా పిలుస్తుంది ప్రియా. ఆమె వంక కనుబొమ్మలు ముడిచి వింతగా చూస్తూ, అసలు ఏమైంది? నేనెక్కడున్నాను? మీరంతా ఎవరు? అని విహారీ అడిగేసరికి ఆ ముగ్గురి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపిస్తుంది. ఆ మాటలతో వాళ్ళ గుండెలు మళ్ళీ భయంతో వేగం అందుకుంటాయి. పక్కనే ఉండి అదంతా చూస్తున్న నర్స్‌కి ఏదో తేడాగా అనిపించి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పటికే విహారీకి తెలివి వచ్చిందని అటువైపు వస్తున్న డాక్టర్ దారిలోనే నర్స్ చెప్పిన విషయం విని ఇంకాస్త ఫాస్ట్‌గా ఆ రూమ్‌లోకి వచ్చేస్తారు. బాధతో ఉన్న ఆ ముగ్గురిని మెల్లిగా బయటికి పంపించేసి డాక్టర్ విహారిని టెస్ట్ చేయడం మొదలుపెడతారు. కాసేపయ్యాక డాక్టర్ ఐసీయూ నుండి బయటికి వచ్చి శరత్ గారి వైపు చూస్తారు. ఇంకా అప్పటికే టెన్షన్‌గా ఉన్న శరత్ గారు తట్టుకోలేక, ఏమైంది డాక్టర్? విహారీ ఏంటి మమ్మల్ని గుర్తుపట్టలేనట్టు మాట్లాడుతున్నాడు? అని కంగారుగా అడుగుతారు. డాక్టర్ గట్టిగా ఒక నిట్టూర్పు విడుస్తూ, విహారీ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు తలపైన చాలా గట్టిగా దెబ్బ తగిలిందండి. దానివల్ల ఆయనకి పార్షియల్ మెమరీ లాస్ అయింది అని చెప్తారు. ఆ మాట వినగానే రామచంద్ర ప్రభూ, దేవుడా! ఏంటి మాకీ పరీక్ష? అంటూ మధురవాణి గారు గట్టిగా అరుస్తూ ఏడ్చేస్తారు. కానీ ప్రియ మాత్రం అప్పటి వరకు పడిన కంగారంతా ఒక్కసారిగా మాయమై ఆమె మనసు కాస్త ప్రశాంతపడినట్టు వింతగా అనిపిస్తుంది. శరత్ గారు మాత్రం ఏమీ తోచక,
ఏమంటున్నారు డాక్టర్? మాకు ఏమీ అర్థం కావట్లేదు అని అడుగుతారు. అది సార్ ఇక్కడ కాదు. మీరు ఒకసారి నా రూమ్‌లోకి రండి. నేను మీతో ఈ ప్రాబ్లమ్ గురించి పూర్తిగా డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఇలా కారిడార్‌లో మనం మాట్లాడుకోవడం ఎందుకు? అంటూ డాక్టర్ తన క్యాబిన్ వైపు హడావిడిగా వెళ్ళిపోతారు. ఆయన వెనకే శరత్ గారు, మధురవాణి గారు, అలాగే వాళ్ళ వెనకాలే ప్రియా కూడా డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్తారు. డాక్టర్ గారు తన క్యాబిన్‌లో కూర్చొని శరత్ గారికి, మధురవాణి గారికి, అలాగే పక్కనే ఆత్రంగా వింటున్న ప్రియాకి విహారీ ప్రెజెంట్ హెల్త్ కండిషన్ మొత్తం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలుపెడతారు. అదంతా విన్నాక, అంటే డాక్టర్ గారు మీరనేదేంటి? ఇప్పుడు విహారీ తనని తాను పూర్తిగా మర్చిపోయాడా? లేదంటే కొన్ని విషయాలు మాత్రమే మర్చిపోయాడా? అని గుండెల్లో దడతో కంగారుగా అడుగుతుంది ప్రియా. అది ఆయన మాట్లాడే కొద్దీ మనకి క్లియర్‌గా తెలుస్తుంది మేడం. కానీ ఇప్పటి వరకు ఆయన మెడికల్ రిపోర్ట్స్, బ్రెయిన్ స్కాన్ చేసిన దాన్ని బట్టి నాకర్థమైందేంటంటే, ఆయనకి గతం అంతా కొద్ది కొద్దిగా గుర్తుంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు లేదా కొన్ని జ్ఞాపకాలు మాత్రమే మర్చిపోయారు. అవేంటన్నది మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కానీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆయనకైతే జ్ఞాపకం వస్తాయి. మీరు మాత్రం ఇప్పుడు ఆయన్ని అస్సలు కంగారు పెట్టకండి. ముఖ్యంగా ఆయన మైండ్ మీద ఒత్తిడి తెచ్చేలాంటి, టెన్షన్ పెట్టే విషయాలు ఆయన దగ్గర ఏవి తీసుకెళ్ళకపోవడమే చాలా మంచిది. అలా చేస్తే ఆయన మళ్ళీ చాలా స్ట్రెస్‌లోకి లోనై కోమాలోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే గతం పూర్తిగా మొత్తంగా శాశ్వతంగా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తారు డాక్టర్. ఆ మాటలు వినగానే ముగ్గురు కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మెల్లిగా ఆ గది నుండి బయటకొచ్చి కారిడార్‌లో నిలబడి కాసేపు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. వెంటనే మధురవాణి గారు ఇంటికి ఫోన్ చేసి పనివాళ్ళతో ఏదో అర్జెంటుగా తీసుకురామని చెప్తారు. "ఏం చేస్తున్నావు మధుర? డాక్టర్ గారు అంతలా చెప్పారు కదా! వాడికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని" అంటూ అనుమానంగా అడుగుతారు శరత్ గారు. డాక్టర్ గారు చెప్పారండి. నేను ఒప్పుకుంటాను. అలా అని మనం ఇలాగే ఊరుకుంటే ఎలా? వాడు నా కడుపున పుట్టిన కొడుకండి. నా ప్రాణం. వాడి కోసం ఇన్నాళ్ళు గుండెల్లో కోసేంత కష్టంగా ఎదురు చూశాను. అది కూడా మీరు చెప్పారనే. వాడి భవిష్యత్తు కోసమే అని నా మనసుని రాయి చేసుకొని ఇన్నాళ్ళు భరించాను. కానీ ఇప్పుడు తిరిగి వచ్చిన వాడు నన్ను గుర్తుపట్టకుండా నాకే దూరంగా ఉండిపోతే నేనెలా ప్రాణాలతో ఉంటానండి? మీరెన్నైనా అనండి. వాడు నేనెవరో తెలుసుకోవాల్సిందే. వాడికి నేను అమ్మనండి అంటూ మధురవాణి గారు కన్నీరు పెట్టుకుని గట్టిగా ఏడ్చేస్తారు. కాసేపటికి ఇంటి నుండి వచ్చిన డ్రైవర్ ఒక పెద్ద ఫోటో ఆల్బమ్ ఆవిడ చేతిలో పెట్టి వెళ్తాడు. మధురవాణి గారు మెల్లిగా ఆ ఆల్బమ్‌ని గుండెలకి హత్తుకుని భర్తతో, ప్రియాతో కలిసి మళ్ళీ విహారీ ఉన్న రూమ్‌లోకి వెళ్తారు. అప్పటికే విహారీకి మళ్ళీ తెలివి వస్తూ ఉంటుంది. వీళ్ళని మళ్ళీ చూడగానే ఎవరు వీళ్ళంతా అన్నట్టు కనుబొమ్మలు ముడిచి చూస్తూ ఉంటాడు. మధురవాణి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ అతని పక్కన కూర్చుని ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేస్తారు. అందులోని ఒక్కో ఫోటో చూపిస్తూ, "నీ పేరు విహారీరా. నేను నీకు జన్మనిచ్చిన అమ్మనిరా. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని పెంచాను నాన్న. నువ్వు ఎంఎస్ చదువుతాను అని ఇన్నాళ్ళు అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయావు. నాకు దూరంగా ఉండిపోయావు. నిన్ననేరా డిగ్రీ పూర్తి చేసుకుని వస్తుంటే ఇలా యాక్సిడెంట్ అయింది. ఇదిగో ఇది చూడు. నువ్వు చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నావో. ఇది నువ్వు నాకు మొదటిసారి ముద్దు పెడుతున్న ఫోటో నాన్న. ఇది నువ్వు ఫస్ట్ టైమ్ స్కూల్‌కెళ్తున్నప్పుడు తీసింది. చూడు నీ చిన్న బ్యాగ్ ఎంత బావుందో. ఇది నీకు సైకిల్ కొన్నాను కదా! అప్పుడు మొదటిసారి సైకిల్ తొక్కుతుంటే తీసిన ఫోటోరా" అంటూ పుట్టినప్పటి నుండి విహారీతో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ ఆ ఫోటోలో పదిలపరుచుకున్న ఆ తల్లి అవన్నీ ఇప్పుడు కొడుక్కి చూపిస్తూ వేదనతో ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. మొదట్లో విహారీకి అవేవీ గుర్తుపట్టనట్టు అనిపించినా ఆ ఫోటోలు చూస్తూ వాళ్ళ అమ్మ మాటలు వింటుంటే మెదడులోని పొరలు విడిపోయి మెల్లిమెల్లిగా జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదలటం మొదలవుతాయి. అతనికి ఒక్కో విషయం గుర్తు వస్తుంటే పెదవులపై చిన్నగా నవ్వు వికసిస్తుంది. అమ్మా అంటూ మొదటిసారి నోరారా పిలుస్తాడు విహారీ. ఆ మాట వినగానే మధురవాణి గారికి గుండె ఒక్కసారిగా జలధరిస్తుంది.
పుట్టినప్పటి నుంచి ఎన్నో వేల సార్లు అతను ఇతడికి ఆమెని అమ్మా అని పిలిచినా, ఈ రోజు ఈ పరిస్థితుల్లో కొడుకు నోటి నుండి వచ్చిన ఆ పిలుపు ఆమె గుండెను పిండేస్తుంది. వెంటనే కొడుకుని గట్టిగా హత్తుకుని ఆనంద బాష్పాలతో ఏడ్చేస్తారు మధురవాణి గారు. పక్కనే వెంటనే నిలబడి ఉన్న వాళ్ళ నాన్న వైపు చూసి ఆయన చెయ్యి పట్టుకుని, సారీ నాన్న, నేను నేను మిమ్మల్ని అంతా చాలా ఇబ్బంది పెట్టేశాను కదా, బాగా భయపెట్టానా అని చిన్నపిల్లాడిలా వణుకుతున్న గొంతుతో అడుగుతాడు విహారీ. లేదు నాన్న, నువ్వు ప్రాణాలతో మాకు దక్కావు, మాకంతే చాలు. అయినా మన కార్ ఎయిర్పోర్ట్కి రాకుండా నువ్వే ఎందుకురా వేరే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసావు? ఇలా జరగాలని రాసిపెట్టి ఉందో ఏంటో. అయినా పర్లేదులే, నువ్వు మాకు దక్కావు, అదే 10,000. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా తొందరగానే నయమైపోతుందిలే, నీకేం కాలేదులే అంటూ శరత్ గారు కొడుకు తల నిమురుతూ మృదుగా నచ్చజెప్తారు. ఆ మాటలు వింటూ ఉండగానే అక్కడ వాళ్ళు కాకుండా ఇంకో మనిషి కూడా ఉందనే విషయం విహారికి గుర్తొచ్చి మెల్లిగా తల తిప్పి అటువైపే చూస్తాడు. అక్కడ కంగారు నిండిన కళ్ళతో చూపులను అటు ఇటు తిప్పుతూ నిలబడి ఉంటుంది ప్రియా. ఆమె ఎవరో మాత్రం విహారికి అస్సలు గుర్తురాక, ఈమె ఎవరు అన్నట్టు కళ్ళను చిన్నవి చేసి ఆమెని పట్టి పట్టి చూస్తూ ఉంటాడు విహారీ. కాసేపు అయ్యాక వాళ్ళ అమ్మగారిని చూస్తూ, అమ్మా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు విహారీ. ఆ మాట వినగానే ఒక్కసారిగా ప్రియాకి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయి చేతులు అరికాళ్ళు మంచు ముక్కల్లా చల్లబడిపోతాయి. ఒళ్ళంతా వణుకు పుట్టి నిశ్చేష్టురాలై ఉండిపోతుంది. కానీ శరత్ గారు మాత్రం చిన్నగా నవ్వుతూ ప్రియా దగ్గరికి వెళ్లారు. ఆమె భుజం పైన ఆప్యాయంగా చెయ్యి వేసి విహారీ బెడ్ దగ్గరికి తీసుకువస్తూ, అదేంటి నాన్న అలా అంటావు? ప్రియారా తను, నువ్వు ప్రేమించుకున్నారు కదా, మీ ఇద్దరు కలిసే కదా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఎయిర్పోర్ట్ నుంచి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అందుకే అక్కడే ఉన్న ప్రియా తనే నిన్ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసింది నాన్న. మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చేయాలని కూడా మనం మాట్లాడుకున్నాం కదా అన్న, నీకు అవేం గుర్తు రావడం లేదా అని అడిగారు శరత్ గారు. ఆ మాటలు వింటుంటే ప్రియా అదురుతున్న గుండెలతో ఊపిరి బిగబట్టి విహారీ వైపే చూస్తూ ఉండిపోతుంది. విహారీ మొదట కనుబొమ్మలు ముడిచి ప్రియా వైపు వింతగా చూస్తాడు. మెదడుపై ఏదో తీవ్రమైన ఒత్తిడి పడుతున్నట్టు గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అతని మూసిన కనురెప్పల మాటున ఏవేవో జ్ఞాపకాలు కళ్ళ ముందు సరిగ్గా కనిపించకుండా కనిపించని బొమ్మల్లా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో అతను ఎక్కడో అమెరికాలోని ఆస్టన్ క్యాంపస్ లో ఉన్నట్టు, చుట్టూ ఏవో వినపడని నవ్వులు, పండగలాంటి అల్లరి కేరింతలు, తన పక్కనే నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి, ఆమె చెయ్యి పట్టుకొని తను ఎంతో అపురూపంగా చూడటం, ఆ మృదువైన చేతిపైన ఆప్యాయంగా ముద్దు పెట్టడం, ఆమె సిగ్గుతో తలదించుకోవడం, ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ అతని కళ్ళ ముందు మెరుపులా మెరుస్తూ ఉంటాయి. కానీ ఆ జ్ఞాపకాల్లో ఉన్న ఆ అమ్మాయి ముఖం మాత్రం ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకోకుండా బ్లర్ గా ఉండిపోతుంది. దాంతో అతని తీవ్రమైన కన్ఫ్యూజన్ మొదలై మెదడుపై ఒత్తిడి పెరిగి భరించలేని నొప్పి మొదలవ్వడంతో అతను కళ్ళను మరింత గట్టిగా బిగిస్తాడు. అతను కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయిన ఆ కొన్ని క్షణాలు కూడా ఇటు పక్క నిలబడిన ప్రియ గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతాన్ని బద్దలు చేస్తే మనసు లోపల్లో ఒక పెద్ద తుఫాను చెలరేగుతూ ఉంటుంది. ఇప్పుడు విహారీకి గతం గుర్తొస్తుందా? అసలు ప్రియాతో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలాగే కథ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.